వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో ఏపీ ప్రభుత్వం అమరావతి ఉద్యోగులకు సంబంధించి ఈ జూన్ 27 నుంచి 5 రోజుల పని దినాలను మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే స్టేట్ బైఫర్కేషన్ జరిగిన సందర్భంలో అప్పట్లో 2014లోనే ఈ నిర్ణయం పట్ల మిగతా ప్రభుత్వ ఉద్యోగులు మండిపడ్డారు. సో వారంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ప్రతిరోజు 8 గంటలు పని చేయాలి. సో వారంలో 6 రోజులు పని దినాలు ఉంటాయి. ఒక ప్రభుత్వ సెలవు దినాలు అలాగే ఆదివారం మాత్రమే సెలవు దినంగా ఉంటుంది. కానీ అమరావతి ఉద్యోగులు కోరిన డిమాండ్స్ మేరకు అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రోజులో 5 గంటలు పనిచేసి మళ్ళీ హైదరాబాద్కు వాళ్ళు తిరిగి రావాల్సి ఉంటుంది కనుక వీరి కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్ ఏర్పాటు చేసి మరి 10:30 to 5:30 వరకు మాత్రమే కొన్ని అవర్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. అయితే దీనిపైన మిగతా ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. సో అందరితో కాకుండా వీరికి ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించడం పైన ప్రభుత్వం పైన అప్పట్లో ఉద్యోగ సంఘాలు కూడా మండిపడిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ మరో ఏడాది పాటు పొడిగిస్తూ కూడా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అది ఈ జూన్ 27 నుంచి అమల్లోకి రాబోతోంది. అంటే మళ్ళీ అమరావతిలో ఎవరైతే రాజధానిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మరో ఏడాది కాలం పాటు కూడా రోజుకు 5 గంటలు పనిచేస్తే వారంలో 5 రోజులు పనిచేస్తే సరిపోతుంది. 2 రోజులు వీళ్ళకి సెలవు దినాలుగా ఉన్నాయి. దీనిపైన మళ్ళీ ఇప్పుడు జీవో పొడిగించడం పైన కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశం పైన మనం మాట్లాడదాం. మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ సీనియర్ నాయకుడు గురునాథం గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి గురునాథం గారు. అలాగే అనలిస్ట్ డానీ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. డానీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అలాగే పేరం పవన్ కుమార్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యదర్శి. పవన్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, ముందుగా గురునాథం గారు మీరే చెప్పండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం టీడీపీ నాయకులుగా కూడా ఉన్నారు కాబట్టి అప్పట్లో 2014లో బైఫికేషన్ టైంలో ఏవో ఉద్యోగులు కొన్ని డిమాండ్స్ చేశారు. సో హైదరాబాద్లో సెటిల్ అయిన చాలామంది కూడా అప్ అండ్ డౌన్ చేస్తామని చెప్పేసి అడగటం జరిగింది. దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కనుక అప్పుడు తీసుకుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏడాది పొడిగించడానికి కారణం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా ఎలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు? గురునాథం గారు. ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 2014లో మన 13లో బైఫర్కేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన తర్వాత మరి హైదరాబాద్ రాజధాని కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా ఒక దానికి అలవాటు పడినారు అందరూ కలిసి. ఆ అలవాటుని ఓవర్ నైట్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి అప్పుడు ఎంప్లాయీస్ అంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అది మానవీయ కోణంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడు జీవో తీసుకురావటం, జీవో నెంబర్ 61 ద్వారా ఆ రోజున ప్రభుత్వోద్యోగులకి వారానికి 5 రోజులు 10:30 దగ్గర నుంచి 5:30 దాకాని జీవో తీసుకొచ్చి 5 రోజులే వర్క్ చేయండి అని చెప్పడం జరిగింది. అది అందరూ కూడా కొంతమంది వివాదాస్పదమైన తర్వాత అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత వ్యతిరేకత లేదు, సాఫ్ట్ కార్నర్లోనే జరిగిపోతా ఉంది. అంటే ఇక్కడ ఒక అంశం ఎందుకంటే అంటే జనాల్లో మనం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే సెక్రటరియట్లో ఎంప్లాయీస్ లేకుండా, ఎంప్లాయీస్ బాధ్యత వహించకుండా అభివృద్ధి సంక్షేమం అనేది ఈ యొక్క సోషల్ మెకానిజం అనేది జరగదు, అద్భుతాలు జరగదు. కానీ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ప్రజలతో భాగస్వామ్యం ఉన్నటువంటి మమేకమైనటువంటి మానవీయ కోణంలో ఆ 61 జీవో మరి తీసుకురావటం మానవీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం సహేతుకరమైనటువంటి నిర్ణయం. ఆ రోజున ఏదో కొంతమంది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు సానుకూలంగానే ఉంది. కానీ ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం కూడా, ఎందుకంటే నేను ఒకటి చెప్తలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ నేను సపోర్ట్ చేయటం అనేది తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి తప్పదు. కానీ నేను కొన్ని అపోహలు ఉన్నాయి, దాన్ని కూడా మనం కొన్ని సందర్భాల్లో ఇటువంటి డిబేట్లో చర్చించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా ఈ జీవో వచ్చి 2014 నుంచి ఇప్పటిదాకా కూడా 11 సంవత్సరాలు రమారమే అయ్యింది ఈ జీవో వచ్చి. మరి ఈ జీవోలో ఇప్పుడు ఇంకా కొనసాగిస్తున్నారు అంటే మరి ఇప్పుడు మీరు డిబేట్లో మరి చర్చ పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రజలు 2 రకాలుగా అనుకుంటా ఉన్నారు. మరి తెలంగాణలో
బైబ్రికేషన్ జరిగితే అక్కడ తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్తో పాటు మేము కూడా కలబడి నిలబడి బుల్డోజ్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివారం కూడా పనిచేస్తామని ఎంప్లాయీస్ ఉవ్వెత్తున సంఘీభావం తెలియపరిచారు. వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని చేస్తామన్నారు, ఆ రాష్ట్రం కోసం త్యాగం చేస్తామన్నారు. మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి జనం కూడా దాన్ని అంటే అసలు మనకి రాజధానే లేదు ఆ పరిస్థితుల్లో. ఇక్కడ ఎట్లా ఎంత చేస్తే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత డెవలప్ అవుతుంది అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి జనంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నారు. ఆ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఈ చర్చ పెట్టిన నేపథ్యంలో నేను ఒక పిన్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇది ఒక 15 ఏళ్ళు అవసరమే. అంటే ఎందుకనంటే ఇక్కడ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక 15 ఏళ్ళు ఇప్పుడు కొంతమంది ఒక బ్యాచ్ రిటైర్డ్ అయ్యారు, ఇంకొక బ్యాచ్ రిటైర్డ్ అవుతా ఉన్నారు, ఇంకొక బ్యాచ్ కూడా రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రిడామినెంట్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వకుండా హైదరాబాద్లో సెటిలర్స్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ 5 years తర్వాత డెఫినెట్ గా ఇది కొనసాగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పడుతున్నటువంటి కృషి, దాన్ని కార్యాచరణలో పెట్టాలంటే, స్వర్ణాంధ్ర దిశ వైపు పోవాలంటే తప్పకుండా సెక్రటరియట్లో ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ వర్క్ చేయాల్సినటువంటి బాధ్యత, విజన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది తప్పకుండా రాజేశ్వరి గారు పరిగణలోకి తీసుకోవాల్సిందే. కానీ మానవీయ కోణంలో వాళ్ళు 38 లక్షల మంది మరి ఓటర్లుగా కానీ సమాజంలో పెనేసుకుపోయినటువంటి ఎంప్లాయీస్ గా ఉండి సెక్రటరియట్లో చేస్తున్న వాళ్ళు కూడా మానవీయ కోణంలో మనం చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభివృద్ధి సంక్షేమం అనేటువంటి ఈ యొక్క పబ్లిక్ పర్సనల్ పర్సెప్షన్ లో, సోషల్ పర్సెప్షన్ లో ఎప్పుడు ఏమంటా ఉంటారంటే జనం పరనింద, ఆత్మస్థుతి. అంటే మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా జనాల మీద, ప్రభుత్వం మీద గుడ్డగాల్చిన ఎత్తివేదేయటమే కానీ మానవీయ కోణంతో చూసేవాళ్ళు అతి తక్కువ మంది. మీరు ఒకటే అంటున్నారు, తెలుగుదేశం పార్టీ కాదు దీంట్లో భాగస్వామ్యం అయ్యింది, గత పాలకులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా దీన్నే కొనసాగించింది, ఈ విధానాన్ని కొనసాగించింది. మరి వాళ్ళని కూడా మనం, ఎంప్లాయీస్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జిల్లా లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసులన్నీ కూడా 6 రోజులు పనిచేస్తున్నాయి. ఎందుకు? దీనికి దానికి తేడా ఏంటి? వాళ్ళు స్టేట్ లెవెల్లో హైదరాబాద్ సెక్రటరియట్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఎంప్లాయీస్ కి ఆ యొక్క వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇక్కడ స్థానికులు కాబట్టి వీళ్ళు 6 రోజులు పనిచేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళకి ఆ వెసులుబాటు లేకుండా పోయింది. దీన్ని మనం ఒక కోణంలో అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికి ఉంది. ఇది నేను అనుకునేది ఏంటంటే రాజేశ్వరి గారు, 2029 దాకా కూడా దీన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తప్పనిసరిగా ఉంటది. ఎందుకంటే ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చే పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళ పిల్లల యొక్క చదువులు, వాళ్ళ బాగోగులు, ఇంకా సెటిల్మెంట్ కానటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి అంటే కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తిస్తుంది. కానీ అది కొంతమందికి అనేది కాకుండా అది ఒక పాలసీ మ్యాటర్ గా జనరలైజ్ చేసి అందరికీ వర్తింపజేయాలి. సెక్రటరీలో పనిచేసే వాళ్ళకి యూనిఫామ్ గా కొంతమందితో పనిచేయించడం, కొంతమందితో పనిచేయించకపోవడం అనేది ఉండదు. కాబట్టి జనరల్ గా ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి తప్పకుండా దాన్ని మనం ఆహ్వానించాల్సిందే, స్వాగతించాల్సిందే. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్తో 2040 వికసిత భారత్ తో పోతా ఉన్నాడు. దాంట్లో ఎంప్లాయీస్ కూడా భాగస్వామి. ఈ రోజు మీరు చూశారు, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్ర భారతదేశంలోనే ఈ యొక్క యోగాంధ్ర అనేది ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పాల్గొని చేయగలిగారంటే బికాస్ ఆఫ్ ఎంప్లాయీస్. సెక్రటరియట్ అత్యున్నతంగా గొప్పగా పనిచేయబట్టే. ఇప్పుడు చూడండి, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎంప్లాయీస్ చాలా అద్భుతంగా పనిచేశారు ఈ రోజున. అదే మీరన్నట్టుగా అపోహలు ఉన్నాయి, వెసులుబాటు కల్పించాల్సిన అవసరం అయితే ఉందని మీరు అంటున్నారు. కానీ ఇదే ప్రభుత్వ పరంగా చేసే మిగతా ఉద్యోగులు అయితే ఆ వెసులుబాటు మాకెందుకు కల్పించట్లేదు? సో మాకు కూడా మానవీయత ఉన్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారన్న క్వశ్చన్ కూడా రైట్ చేస్తున్నారు. మాట్లాడదాం. పవన్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున ఉన్నారు కనుక మీరు 2 రకాల వాదనలు వినాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 5 రోజుల పని దినాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఉత్తర్వు పట్ల మీరేమంటారు? వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే ఉద్యోగులంతా సానుకూలంగా ఉన్నారా? ఈ ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా ఆ మెగా 9 టీవీ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే జీవో నెంబర్ 64/26/2025 తీసుకొచ్చినటువంటి జీవో వారంలో 5 రోజులు పని దినాలు అనే దాన్ని
ఉద్యోగ సంఘాల నుంచి మేము హర్షిస్తున్నామండి. ఎందుకనంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఇక్కడికి ఉమ్మడి రాజధాని నుంచి అమరావతికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ కార్యాలయాలు కానీ పూర్తి స్థాయిలో లేకపోవడము, సౌకర్యాలు లేకపోవడం, ఉద్యోగస్తులు ఇక్కడ ఉండి పనిచేయడానికి కూడా తగిన వసతులు లేకపోవడం, ఆల్ ఆఫ్ సడన్ గా హైదరాబాద్ నుంచి మనం మార్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోజున వారానికి 5 రోజులు పనిదినం అనేది తీసుకురావడం జరిగింది. అయితే మిగతా ఒక సెక్రటరేట్ లెవెల్లోనూ తర్వాత ఏదో కొన్ని కార్పొరేషన్స్ లోనే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా 6 రోజులు పనిచేస్తున్నారు. 5 రోజులు కావాలని నేను కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాను. మేము 5 రోజులు కావాలని మేము డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకనంటే సెక్రటరేట్ ఏదైతే ఈ జీవో నెంబర్ 64/26/2025 ప్రకారంగా ఈ జీవో ఏ డిపార్ట్మెంట్స్ కి అయితే వర్తిస్తుందో వాటి యొక్క అవసరం ఖచ్చితంగా 5 రోజులు ఉంది. ఎందుకనంటే రాజధాని ఇంకా పూర్తి స్థాయిలో ఇది నిర్మాణం అనేది జరగలేదు. మరి నిర్మాణం ఇంకా జరుగుతూ ఉంది. మరి ఇంకోటి మేము కూడా హర్షిస్తున్న విషయం ఏంటంటే మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అయితే అన్మ్యూట్ చేయండి సార్ ఆడియో. మరి ఇప్పుడు లేదు కాబట్టి చేశారు. మరి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఈ జీవో మీద ఏదైనా మార్పు చేర్పులు ఉండి వారానికి 6 రోజులు పని చేయాలనే విషయము పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణము జరిగిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అందరు ఉద్యోగులు కూడా ఆమోదిస్తారు. దానికి ఏం లేదు. అయితే ఈ ప్రస్తుత ఈ ప్రభుత్వంలో అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వంలో పేపర్లెస్ పరిపాలనా విధానం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ ఆఫీస్ విధానం కూడా ఈ గవర్నమెంట్ లో చక్కగా క్షేత్ర స్థాయిలో అమలవుతా ఉంది. అంతేకాకుండా మన కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా చాలా మంది ఇంటి దగ్గరే ఉండి అంతా కూడా ఆన్లైన్ లో పనిచేసేటువంటి విధానానికి అలవాటు పడ్డారు ఉద్యోగస్తులు. కాబట్టి ఎక్కడున్నా ఇంకోటి ఏంటంటే ఈ ముఖ్యంగా సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటది. కాబట్టి 5 సార్ మీ ఆడియో అన్మ్యూట్ చేయండి. పవన్ గారు ఆడియో మ్యూట్ అయిందండి, చూడండి. ఒకటి పవన్ గారు, అంటే ఇప్పుడు మీరన్నట్టుగా వెసులుబాటు ఇవ్వాల్సింది అవసరం కూడా ఉందని చెప్తున్నారు. కానీ ఒకవైపు అమరావతిని పరుగులు పెట్టిస్తామంటున్నారు. 10:30 to 5:30 ప్రతిరోజు పనిచేసే వేళల్లో కూడా 1 గంట కుదింపు. దీంతో పాటుగా వారాంతంలో కూడా 2 రోజులు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కానీ మిగతా ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ఏవైతే ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలను కూడా అదనపు బాధ్యతగా తమకు అప్పగిస్తున్నారని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు కూడా ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం. సో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు కొన్నేళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలి తప్పిస్తే మరి ఇంతలా అమరావతికి చెందిన ఉద్యోగులకి ఎందుకు వెసులుబాటు అని చెప్పేసి కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. సో అలాంటిది ఏదైనా మీ దృష్టికి వచ్చిందా? ప్రశ్నించే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణము జరిగే అంతవరకు మాత్రము ఈ జీవోని అమలుపరచాల్సిందిగా కోరుతున్నాం మేడం. తప్పదు. సో ఉద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు? లేదండి, లేదు. రైట్. డానీ గారు మీరు చెప్పండి. సాధారణంగా డానీ గారు నమస్తే, చెప్పండి. అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకంగా వెళ్తే కనుక ప్రభుత్వాలు కూడా ఆ స్థాయిలోని నిర్ణయాలు తీసుకుంటాయి. సో గతంలో 2014లో ఎప్పుడైతే వీళ్ళకి ప్రత్యేక వెసులుబాటు కల్పించినప్పుడు చాలామంది ఉద్యోగులు వ్యతిరేకించారు. సో ఇప్పుడు పెద్దగా వ్యతిరేకత లేదని చెప్తున్నా ఒకవేళ జూన్ 27 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోందా? సో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వాలు ఇలా గురునాథంగా చెప్పినట్టుగా వెసులుబాటులో లేకపోతే మానవీయ కోణంలో ఆలోచించి ఇలా వెసులుబాటు కల్పించడం అనేది మంచి పద్ధతి అంటారా? నేను దీనికి ఆన్సర్ చేయడం ముందు ఇంకో విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒక 10 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. ప్రైవేట్ సెక్టార్లో జనము రోజుకి 10 గంటలు పనిచేయాలి అని, వారానికి 60 గంటలు పనిచేయాలని, తద్వారా మాత్రమే రాష్ట్రంలో ఉత్పాదక పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది 10-15 డేస్ బ్యాక్. గురునాథం గారు తన ఉపన్యాసంలో 10 సార్లు మానవీయ 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 అని మాట్లాడారు.
5 గంటలు ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేట్ ఉద్యోగులు 10 గంటల. ఇది మానవీయేనా? ఏం ఏం మాట్లాడుతున్నారు ఎవరైనా సరే? టీడీపీ బాగా ఊతే వేరే కథ కానీ, ప్రభుత్వం బాగా ఊతాలండి వేరే కథ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతున్నారు ఈ మాటని. 5 గంటలు సమర్థనీయం, వాళ్ళు 10 గంటలు చేయాలి ప్రైవేట్ వాళ్ళు అని గవర్నమెంట్ జీవో చేస్తున్నది. అది మానవీయమా? రెండవది, అమరావతి పూర్తి స్థాయిలో అది నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది కొనసాగలటం మానవ అమరావతి పూర్తి స్థాయిలో ఎప్పటికి పూర్తవుద్ది? చంద్రబాబు నాయుడు గారే పూర్తి అని తను అనుకున్న అమరావతి పూర్తి కావడానికి 35 to 50 years పడుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇంకా ప్రభుత్వ కార్యాలయం పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం కాలేదు. అమరావతి అనేది మహానగరం, అంతర్జాతీయ మహానగరం ఏర్పడే వరకు అంటే 35 to 50 years వారే 2-3 సందర్భాలు చెప్పున్నారు. అంటే 35 ఏళ్ళు ఫెసిలిటీ ఇస్తారా? పైగా 5 గంటలు కూడా కాదు, వాడు 7 గంటలు కూడా పనిచేయడంలో వాళ్ళు 10 to 5 పనిచేయరు. ఆ ట్రైన్ మంగళగిరి 10 గంటలకు వస్తుంది. దీనికోసం స్పెషల్ ట్రైన్ వేశారు, ఇంటర్సిటీ. అమరావతి నుండి వెలగపూడి ఎంతసేపటి చేరాలండి? ఎంత తక్కువైనా స్టేషన్ నుండి బయటకు వచ్చి కారో ఆటో మరో కూడా పట్టుకొని ఎంతసేపటి చేరాలి వెలగపూడిలో? ఆ ట్రైన్ 5 గంటలకి మంగళగిరి వదిలేస్తుంది. అంటే ఆఫీసులో ఎన్నింటికి వదిలేస్తున్నారు? ఆఫీసుల్లో 4 లోపు వదిలేస్తున్నారు. 11 to 4 5 గంటలు పనిచేయడం ఆ రోజుకి. పైగా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఇప్పుడు హైదరాబాద్ గంగాల్లో ఉంటాడు, అక్కడ నుండి బయలుదేరాలి, పొద్దున్న వెళ్ళిపోవాలి పళ్ళం పీటల దగ్గరికి. రెండవది, మధ్యలో 5 ఏళ్ళైతే జగన్ ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వం మంచిది కాదని టీడీపీ అభిప్రాయం కాబట్టి దాన్ని తీసేద్దాం. కానీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఏం అభివృద్ధి సాధించారు? వాళ్ళు ఉద్యోగులు 5 ఏళ్ళ తర్వాత కూడా కొనసాగింపు అడుగుతున్నారే వాళ్ళు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి ఇంకో గత ఏడాది అధికారులు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఎక్స్టెన్షన్ దిగిస్తున్నారు. అంటే ఈ 6 ఏళ్లలో విజయవాడ అభివృద్ధి కాలేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నది ఈ జీవో ద్వారా. ఇది ఇక్కడ డెవలప్ అయి ఉందనుకుంటే ఎక్స్టెన్షన్ చేయాల్సిన పనే లేదు. ఎక్స్టెండ్ చేసామంటే డెవలప్ కాలేదని అర్థం. హైదరాబాద్ లాగా డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా విజయవాడ ఉండలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళు హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉండగలరు కాబట్టి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలి. ఇది మానవీయ కోణం. ఇప్పుడు అంటే డెవలప్మెంట్ కూడా పరుగులు పెట్టిస్తామని ఒకవైపు చెప్తున్నారు. మరి ఈ ఉద్యోగుల్లో కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, హెచ్ఓడీలు అందరూ ఉన్నారు. మీరు చెప్పిన ప్రకారం ఆలోచించినా కూడా ట్రైన్ టైమింగ్స్ చూసుకున్నా కూడా 5 గంటలు మాత్రమే పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకవైపు పరుగులు పెట్టిస్తామంటున్నారు, ఇంకొక వైపు పనివేళలు కుదించేయటం వల్ల ఏ రకంగా సాధ్యమవుతుందంటారు? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళకంటే 5 గంటలు తగ్గించాలంట, వీళ్ళకంటే 5 గంటలు పెంచాలంట ప్రైవేట్. అసలు ఈ రెండు తెలియని భాషన ఇది. వీళ్ళకి ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించాలి? వాళ్ళకని ఇదే గంటలు, వీళ్ళకని ఇదే గంట అని ఉండాలి కదా. 11 ఏళ్ల తర్వాత 11 years తర్వాత కూడా వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలనుకున్నారా? రాజేశ్వరి గారు అమానవీయంగా మాట్లాడుతున్నారు మీరు. రాజేశ్వరి గారు మానవీయం ఎన్నిసార్లు మాట్లాడతారండి? ఎవరి కోసం మానవీయం? ప్రైవేట్ సెక్టర్ మనుషులు కాదా వాళ్ళు? వాళ్ళు మానవీయం కాదా? ఎస్ గురునాథన్ గారు మీరు చెప్పండి. అంటే ఒకటి వెసులుబాటు మీరన్నట్టుగా కల్పించే అవకాశం ప్రభుత్వం నుంచి మరీ సమస్యలు ఉన్నప్పుడు ఓకే, కానీ ఇప్పుడు ఒకవైపు డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. కీలకమైన కార్పొరేషన్ చైర్మన్స్, హెచ్ఓడీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఈ ఉన్న సమయం కూడా ఎవరైనా అంటే కీలక వ్యక్తులు ఎవరైనా సందర్శనకు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు బాధ్యతల్లో ఉంటున్నారు. మిగతా టైంలో పెద్దగా పని కూడా ఉండట్లేదు అన్నది కూడా వేరే ఉద్యోగస్తులు చేస్తున్న ఆరోపణ. సో నిజంగా అక్కడ అంటే పని జరగట్లేదు, పని వేళలు ఉండట్లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాల్సిన 8 గంటల సమయం కూడా పని చేయకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎలా కొనసాగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది కదా. సో ఈ దిశగా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? రాజేశ్వరి మేడం గారు చెప్పండి, వినిపిస్తుంది. డానీ గారు వాస్తవానికి కొంచెం సత్యదూరంగా ఉన్నారు. చెప్పండి మీరు వాస్తవం దూరం. వాళ్ళకి 5 గంటలు 10 గంటలు ఎలా వినండి, చెప్తారా? నేను మీరు 5 10 అవునా కాదా? 5 10 అవునా కాదా? డానీ గారు మీకు చేత కాక
6 ఏళ్లలో అభివృద్ధి చేయలేక ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ ఫెసిలిటీని. 5, 10 అవునా కాదా? వాళ్ళకి 5 గంటలు 10 గంటల వాస్తవం పైగాను అపేక్ష చెప్తుంది మీరు. దాని గారు అది 5 గంటలు, ఇది 10 గంటలు కాదా ప్రశ్న. ఓకే 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 డానీ గారు ఆయన ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆయన వెసులుబాటు ఇవ్వాలి, మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. మీరు అన్నట్టుగా దాదాపు 11 ఏళ్ళు పూర్తయిపోయింది. సో ఇంకో ఏడాది పొడిగిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ డిమాండ్ తీసుకొస్తే మరో ఏడాది పొడిగిస్తారా? మళ్ళీ ఇదే పాలనా కాలం ఇంకో 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి 3.5 ఏళ్ళు పొడిగించే అవకాశం ఉంటుందా? గురునాథం గారు. డానీ గారు వారు చెప్పిందే ఎదుటోళ్ళు వినాలా, వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలనే తత్వంతో ఉన్నారు వారు. మనం విశ్లేషణ చేద్దాం. జనమంతా చూస్తూ ఉన్నారు, సమాజం అంతా చూస్తూ ఉంది. సాధ్యాసాధ్యాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మర్డర్ చేయొద్దని చెప్పేసి తినాట్ 2 సెక్షన్ ఉంది కదా, చట్టాలు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడక్కడ ఏదో జరుగుతూ ఉంటాయి. చట్టం ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఆఫీసర్లు ఉంటే అందరూ అదే బాధ్యతతో పనిచేయరు. అక్కడక్కడ 2-3 ఉంటారు ఎవరో ఎస్కేప్ అయ్యి వెళ్ళేవాడు. అవి ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు, బస్సు ఎక్కారు, దిగారు, ట్రైన్ ఎక్కారంటే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళటం కోసం అదుర్దాలు ఉంటారు. అవన్నీ ప్రామాణికం కాదు. పైన ఆఫీసర్లు ఉంటారు, హెచ్ఓడీలు ఉంటారు, వాళ్ళ మీద యజమాయిషి ఉంటది. ఈ రోజున నిన్న ఒక్కటే రాజేశ్వరి మేడం గారు, ఎంప్లాయీస్ అనేది లేకపోతే నిన్న ఆంధ్రప్రదేశ్లో 10,750 కోట్ల రూపాయలు అమ్మ వందనం అనేటువంటి స్కీము మరి ఎవరు అంత డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది డేటా తీసుకొని వాళ్ళందరూ కూడా 100% ఫుల్ఫిల్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాల్లోకి వేయగలిగారంటే ఎవరు చేసి ఉంటారు ఇదంతా? ఈ మెకానిజం అంతా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారమ్మా? రాజేశ్వరి గారు. అంటే కేవలం అమరావతిలో పనిచేసే ఉద్యోగులే చేశారంటున్నారా? డేటా కలెక్షన్ దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సెక్రటరేట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ. సీఎం గారికి సీఎంఓలో ఉండేది సెక్రటేరియట్, హెచ్ఓడీలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెకానిజం ఉందో ఆ మెకానిజం మొత్తం కూడా వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేయబట్టే ఇదంతా జరిగింది. కింద క్రాస్ రూట్ లో దాకా వెళ్ళింది. మానిటరింగ్ చేస్తా ఉంటే ఇంకొక అంశం, ప్రధానమైన అంశం, ఈ రోజున యోగాంధ్ర ప్రపంచ చరిత్రలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిందనంటే, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో 2 కోట్ల మంది చేసి ప్రధానమంత్రి వచ్చి అప్రిషియేట్ చేశాడనంటే ఎవరు చేస్తే వచ్చిందమ్మా చెప్పండి? రాజేశ్వరి గారు, కృష్ణబాబు గారు, హెల్త్ డిపార్ట్మెంట్, ఆల్ కలెక్టర్స్, సెక్రటరేట్ లో ఉన్నటువంటి ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో మొత్తం అజమాయిషీతో ఇది జరిగింది. అంటే ఎవరు ఇక్కడ పని నుంచి పక్క తప్పుకుపోతే డానీ గారు చెప్పినట్టుగా ఎవరు పని చేస్తున్నట్టు అక్కడ చెప్పండి. ఆవేశంతో మాట్లాడే పెంచుకుంటూ వస్తున్నారు జియోని. ఆయన అడుగుతున్నది ఒకటే, రెండు జీవోలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. గురునాథం గారు, 2 జీవోలు ప్రభుత్వమే రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకలా, ప్రైవేట్ ఉద్యోగులకు ఒకలా ఎందుకు? సో ఇద్దరు చేసేది అదే పని కదా, అదే క్యాపబిలిటీ ఇద్దరికి ఉండేటప్పుడు వీళ్ళకి కొంతలో కొంత సవరణ ఇవ్వచ్చు కదా, అట్లీస్ట్ 8 hours వరకైనా అవకాశం ఇవ్వచ్చు కదా. ప్రైవేట్ ఉద్యోగులకు 10 గంటలు ఏంటి, వీళ్ళకి మాత్రం ఈ 5 గంటల పని ఏంటని చెప్పేసి 10 గంటలు అంటా ఉన్నారు. ఎందుకు అంటున్నారంటే సెక్రటరేట్ లో ఉండే వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, సెక్రటరేట్ లో పని శరవేగంగా అడుగులు ముందుకేయటం కోసం ఒక సిస్టమ్ ని డెవలప్ చేస్తారు. వాళ్ళంతా మేధావులు, ఐఏఎస్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పాలసీ మ్యాటర్ మీద పనిచేస్తూ ఉంటారు. బయట అవుట్ సోర్సింగ్ కానీ ప్రైవేట్ లో పనిచేసే వాళ్ళు కానీ కింద 4th స్థాయి నుంచి టాప్ దాకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కింద వర్క్ చేస్తూ ఉంటారు. అంటే అమరావతిలో శరవేగంగా అడుగులు ముందుకెయ్యాలంటే కొంచెం మీరు త్యాగం చేయాలా ప్రైవేట్ వాళ్ళు కాబట్టి, కొంచెం ఆ బియాండ్ ది లిమిట్ దాటి సపోర్ట్ చేయాలా, కొంత పని చేయాలని ఇప్పుడు ఇస్తానండి అవకాశం ఇస్తారు సమయం. ఇప్పుడు అభ్యర్థించడం డానీ గారు కంప్లీట్ చేయనండి, ఎందుకంటే ప్రభుత్వం తరపున వర్షం తీసుకుని ఆయన మాట్లాడుతున్నారు కనుక అసలు ఉద్దేశం ఏంటో తెలియాలి కదా, మాట్లాడివ్వండి ఒక నిమిషం.
ఇప్పుడు డానీ గారు మీరు అడిగిన దాంట్లో తప్పేం లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18-19 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆల్ ప్రభుత్వం అంతా కూడా 18-15 ఎవరో క్లాస్ 4 ఎంప్లాయీస్ కింద ఉన్న వాళ్ళు శరవేగంగా పరిగెత్తు పిల్ల పాపల కోసం పరిగెత్తున్నారంటే వాళ్ళ కుటుంబం నేపథ్యంలో ఎవరికైనా కమిట్మెంట్ ఉంటుంది, వెళ్తా ఉంటారు. దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చేయట్లేదు అంటాం, అది పొరపాటు అండి. ఇప్పుడు బయో తంబు ఇప్పుడు అందరూ వచ్చింది, అందరూ పొద్దున్నే వస్తున్నారు, వాళ్ళంతా కూడా హాజరవుతా ఉన్నారు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా తంబేసి వెళ్తా ఉన్నారు. ఎందుకు పరిగెత్తా ఉంటారు? ఫస్ట్ లో ఉంది మీరు చెప్పినట్టు, ఏది 14లో వచ్చినప్పుడు మేము కూడా చూసాం కొంతమంది. నేను కూడా కొంచెం బాధపడినటువంటి వ్యక్తినే. తర్వాత ఇప్పుడు అంతా సెటరేట్ అయ్యారు, ఇక్కడే ఉంటున్నారు. దాదాపుగా అందరూ రెట్స్ తీసుకొని ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది. మీరు జనరలైజ్ చేసి అందరూ వెళ్తున్నారు అనుకుంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అందరూ దొంగలు ఉండరు, అందరూ తప్పుడోళ్ళు ఉండరు, అందరూ పని చేయకుండా వెళ్ళిపోయేటువంటి పనికి మాలిన వాళ్ళు ఉండరు. దాన్ని జనరలైజ్ చేయొద్దు. వాళ్ళకు ఉన్నటువంటి బాధని మనం పరిగణలో తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని వెసులుబాటుగా తీసుకొని పని చేయించుకోవాలి తప్పించి హుకుం జారీ చేయటం ఇది నియంత పాలన కాదని తెలిసే డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. అందరిని పరిగణలో తీసుకోవాలి, అందరి యొక్క మనస్తత్వాన్ని పరిగణలో తీసుకొని పరిపాలకుడు పరిపాలన చేస్తేనే ఈ సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం అనేది బ్యాలెన్స్ గా ఉంటది. అంతేగాని వన్ సైడ్ తీసుకుంటే ఎప్పుడు కూడా సంపాదనలో ఏది ఉండదు. ఇప్పుడు అంటే గురునాథం గారు ఇక్కడ ఒక క్వశ్చన్, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏమైనా అమలు చేయాలంటే కూడా మీరు అన్నట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీలో ఐఏఎస్లో అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కానీ వారు కూడా అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి స్వయంగా మంత్రులే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు కదా. మేడం రాజేశ్వరి మేడం గారు, ఇప్పుడు మీకు ఇంకోటి ఈ ఫైలింగ్ అని వచ్చిన తర్వాత ఆన్లైన్ లో మీరు ప్రతి ఒక్కటిది కూడా క్లిక్ చేసేటువంటి పరిస్థితే. ప్రతి నిమిషం ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా కూడా పని జరిగిపోద్ది. ఇదివరకు పర్సనల్ గా రావాలా 1-to-1 అనేది. ఈ ఫైలింగ్ అనేది కాగిత రహితమైనటువంటి వ్యవస్థ నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అనేది తీసుకొచ్చాం. అమెరికాలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. 20 ఏళ్ళు అడ్వాన్స్ గా ఉన్నాం. టెక్నాలజీ మొత్తం కూడా చాలా శరవేగంగా ముందుకెళ్తా ఉంది. అందరూ అందుబాటులోనే ఉంటారు. మంత్రులు చెప్పారనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదమ్మా. ఏదో యథాలాపంగా అంటా ఉంటారు. అవన్నీ పరిగణలో తీసుకోకూడదు సరదాగా అనేది. ఇప్పుడు టెక్నికల్ పవన్ కుమార్ గారు చెప్పండి. పవన్ కుమార్ గారు మాట్లాడే విషయాల్లో ఆయన గ్రహించాల్సిన విషయం ఒకటి ఉందండి. చెప్పండి. ఇప్పుడు పని చేయమంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు 5 గంటల పని చేయమని అంటున్నారు. ఇది సహేతుకమైన విషయం కాదు అని అంటున్నారు. కానీ డానీ గారు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా, అంటే ముఖ్యంగా ఈ సెక్రటరేట్ ప్రధానమైనటువంటి హెడ్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు, అంటే 7 గంటల 10 ఉందండి. కారణట్టుగా 5 గంటలు కాదు, 7 గంటలు ఉంది. అయితే ఇదే పని గంటల కోసం ఎన్నో మహా ఉద్యమాలు జరిగినాయి. మేడే అనే ఉద్యమం కూడా 10 గంటల కోసం జరిగినటువంటి ఉద్యమం అది. అయితే ప్రైవేటు వేరండి, గవర్నమెంట్ వేరు. ఎలాగంటే గవర్నమెంట్ వచ్చేసి పబ్లిక్ కు పనిచేస్తుంది, ప్రైవేట్ వచ్చేసి వారి ఒక వ్యక్తిగతమైనటువంటి వారి యొక్క వ్యవస్థలు, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో అట్లాగా నేచర్ ఆఫ్ వర్క్ డిఫరెంట్ అండి. డిఫరెంట్ కాబట్టి వాళ్ళు పని చేయించుకుంటారు. పనికి తగినటువంటి బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఎంటైర్ పబ్లిక్ గవర్నమెంట్ వేరు, ప్రైవేట్ వేరు అనేది గ్రహించాలండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రైవేట్ కి ఎంప్లాయీకి ఉన్నంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లేవు. అయితే సార్ డానీ గారు ఏం డిమాండ్ చేయాలంటే, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న, అవుట్ సోర్సింగ్ లో గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. అంటే నెలకు ఒక 34,000, 18,000 నుంచి 34,000 స్కేల్లో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి అడగాలి కానీ ప్రైవేట్ వాళ్ళతో పోల్చకూడదు. ఎందుకంటే ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన రిటైర్డ్ అయ్యి 62 సంవత్సరాల వరకు పనిచేసి కూడా కనీసం ఒక ఇల్లు కట్టుకోలేడు, ఒక కూతురికి పెళ్లి చేసుకోలేడు, ఒక కొడుక్కి కారు కొనిపించలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నారండి. మీరు ఎవరో కొంతమందిని ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా మొదట నుంచి వాళ్ళ తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తులతో డెవలప్ అయిన వాళ్ళని చూసి అందరినీ అదే విధంగా జమ కట్టడం కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. నిజంగా మీరు కనుక డానీ గారు కనుక గమనించినట్టుగైతే ఈ రోజు ఉద్యోగస్తులు
కేవలం నేను 10:30 నుంచి 5:30 వరకే పనిచేస్తానంటే కుదిరే పరిస్థితులు కాదు. అలాంటి రోజులు లేవు. ఇంట్లో ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కానీ, ఎప్పుడు వచ్చినా కానీ పై అధికారులకి ఫోన్ కి స్పందించి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మీద ఉంది. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రైవేట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ బాధ్యతతో పనిచేస్తున్నారు. అందులో అసలు నిస్సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 8 గంటలకి 8:30 9 గంటలకు సెక్రటరేట్కి వెళ్ళండి, ఇంకా అక్కడ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటారు. విజయవాడ తర్వాత గుంటూరులో కొన్ని హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆ హెడ్ ఆఫీస్కి వెళ్ళమనండి, పనిచేస్తూ ఉంటారు. ఉదయం 9 గంటలకు కూడా పనిచేస్తుంటారు. అంటే పని చేసి గుర్తుంచుకోవట్లేదు. ఎవరైతే 4 గంటలకి బ్యాగులు పట్టుకొని వెళ్తున్నారో అంటే ఎవరు మీరు చెప్పింది ఎవరు? ఇప్పుడు పర్టికులర్ గా ట్రైన్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఆ టైమింగ్స్ కంటే ముందే వెళ్ళిపోవాలి. 10:20కి ట్రైన్ రీచ్ అయితే 10:30కి విధుల్లో ఎలా హాజరవుతారు అనేది ఒక క్వశ్చన్ అయితే, మళ్ళీ రిటర్న్ ట్రైన్ కూడా క్యాచ్ చేసి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. సో మీరన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ అవుట్ సోర్సింగ్ పర్సన్సా? వీళ్ళకు వేతనం తక్కువ, పని గంటలు ఎక్కువగా ఉంటుందా? అవును, ఉంటది. కాబట్టి వాళ్ళకి మనం ఆ వెసులుబాటు వేయాల్సి వస్తా ఉంది. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళినా కానీ అది రెగ్యులర్ గా వెళ్ళే ప్రక్రియ కాదు మేడం. ఎప్పుడో ఒకసారి వెళ్తా ఉంటారు అంతేగాని వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ వర్క్ సకాలంలో పూర్తి చేసుకొని, లేదా ఇంటికి వెళ్ళైనా సరే ఆ వర్క్ ఆన్లైన్ లో చేసుకునేటటువంటి పద్ధతి చేసుకోవాల్సి. ఈ రోజు ఏ ఉద్యోగి కూడా టైం టు టైం కాదు మేడం. 24 hours లో 24/7 ఏ టైంలో అయినా సరే ఉండి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఒక్క నిమిషం డిపార్ట్మెంట్ లో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా డిపార్ట్మెంట్ విషయాలే కాకుండా గవర్నమెంట్ రకరకాల స్కీములు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాయి. మీరు గమనించినట్టుగైతే పెన్షన్ 1వ తారీఖే డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంతకుముందు వాలంటీర్లతో డిస్ట్రిబ్యూట్ చేయించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అదే విధంగా మనం మీరు గమనించినట్టుగైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్ డ్యూటీలో ఐఏఎస్ కాడి నుంచి ఒక ప్యూన్ దగ్గర నుంచి ఒక అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి చేసాం. మేము చేసిన పనిని కూడా మీరు గుర్తించాలి. అట్లాగా ఏదో గవర్నమెంట్ ఉద్యోగులు అని అంటే ఒక సమాజంలో డానీ గారు లాంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో టైం టు టైం వెళ్తున్నా ఆ రోజులో ఎట్టి పరిస్థితులు లేవండి. మీరు ఆయన ప్రశ్నించిన దాంట్లో కూడా సబబు ఉంది. ఎందుకంటే జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే వీరికి సానుకూలంగా ఉండేటప్పుడు వర్క్ బర్డెన్ అనేది మా మీద ఉంటుందని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మా దృష్టి కూడా వచ్చింది. సో ప్రభుత్వ ఎంప్లాయర్స్ లా లేరు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వచ్చి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కామెంట్స్ కూడా చేస్తున్నారు. డానీ గారు ఉదయం కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవండి. అంటే గత 10 సంవత్సరాల నుంచి 24/7 పనిచేస్తున్నారు. డానీ గారు చెప్పండి. అంటే వీళ్ళ వర్షన్ వింటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు గతంలో బైఫర్కేషన్ టైంలో అడిగారు. సో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి చంద్రబాబు ఓకే చేయించారు. 11 ఏళ్ళు కొనసాగింది. సో జగన్ హయాంలో చాలా సిన్సియర్గా పనిచేశారని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది డుమ్మా కొట్టే పరిస్థితి కూడా కనిపిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సంవత్సరం పొడిగించారు. ఇది ముగిసిపోతే మళ్ళీ పొడిగించే అవకాశం కూడా ఉందన్నది వీరిరువురు మాటలో కూడా అర్థమవుతుంది. సో ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు దీనిపై డానీ గారు? మేడం గారు, రాజేశ్వరి గారు, ఇప్పుడు అంతా కూడా విధానం మీరు కనుక గమనించినట్టుగైతే టీచర్లు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మన జగనన్న గారి గవర్నమెంట్ లోనే కూడా అంతకుముందు చంద్రన్న గవర్నమెంట్ లో ఓన్లీ తమ్ము ఉండేది. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టారు. ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ప్రతిదీ కూడా కంప్యూటర్ వెళ్తుంది. ప్రతి విషయాన్ని కూడా వీడియోలు, ఫోటోలు తీసి అప్లోడ్ చేయడము చాలా ప్రెజర్ ఉంది మేడం. మీకు చూస్తానికి ఏదో ఒక ఉద్యోగి బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు, లంచ్ బాక్స్ తో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు అనేది. సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది ఆడియో. పవన్ గారు ఆడియో అన్మ్యూట్ చేయండి. హలో, ఆడియో అన్మ్యూట్ చేయండి. మేడం, మీరు క్షేత్రస్థాయిలో ఉద్యోగుల దగ్గర కనుక కొన్ని శాంపిల్స్ కనుక కలెక్ట్ చేసుకుంటే ఈ రోజు ఒక సగటు ఉద్యోగం మీద ఎంత పని భారం ఉందనేది మీకు అర్థమవుతుంది మేడం. మీరు కేవలం టైమింగ్స్ మాత్రమే లెక్కేసుకుంటున్నారు కానీ ఎంత వర్క్ లోడ్ ఉందనేది లెక్క కట్టలేకపోతున్నారు. నిజంగా ప్రతి ఒక్క ఉద్యోగం మీద కూడా యాజ్ ఎంప్లాయీగా నాకు తెలుసు, అన్ని డిపార్ట్మెంట్స్ తో నేను ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నా కాబట్టి మేము గమనిస్తా ఉన్నాం. కాబట్టి చాలా ప్రెజర్తో కూడినటువంటి పనుల్లో పెట్టుకొని
పనిచేస్తా ఉన్నారు. ఆ భావన ఉద్యోగులు టైం టు టైం చేసుకుంటున్నారు, ఆ టైం టు టైం కూడా చేయట్లేదనే భావనని వీడాలని చెప్పి నేను దయచేసి ఈ ప్యానెల్లో ఉన్న సభ్యుల్ని, ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నానండి. అంటే సాధారణంగా ఏం లేదు, చాలా మంది మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఉద్యోగులు నడుచుకుంటాయి, కానీ ఇక్కడ ఏపీలో మాత్రం ఉద్యోగులు చెప్పినట్టుగా ప్రభుత్వం నడుచుకుంటోంది, కావాల్సినన్ని వెసులుబాట్లు కల్పిస్తోందని చెప్పేసి మీరన్నట్టుగా మీడియా ముఖంగా రాకుండా కొంతమంది ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అయితే ఉంది. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎక్కడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయం చేసేది ఏంటంటే ప్రభుత్వం చెప్పిన మాట వినాలి, విని పని చేయాలన్నది ఒక కాన్సెప్ట్. మేడం గారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఏమన్నా డిఏలు ఇచ్చారా, లేకపోతే ఇంకేమన్నా ఇచ్చారా? లేదు. ఆ గవర్నమెంట్ లో అంతే ఉంది. మారిన తర్వాత మేము ఆ గవర్నమెంట్ లో, పాత గవర్నమెంట్ లో విసిగిపోయి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ కి బాగుంటది, అన్ని సౌకర్యాలు మీరు అన్నట్టుగా అన్ని చేకూరుతాయని చెప్పి మేము అనుకున్నాము. ఉద్యోగస్తులు కూడా అవుట్ రైట్ గా తెలుగుదేశానికి సపోర్ట్ చేశాము. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి కూడా బెనిఫిట్స్ రాలేదు. సో ఒకటి ఫైనల్ చేయండి పవన్ కుమార్ గారు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని కొంతమంది కాల్ చేసిన తర్వాతనే మేము అంటే చర్చకు తీసుకోవడం జరిగింది ఈ అంశాన్ని. సో వాళ్ళెవరు మీరన్నట్టుగా ఎవరు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడకపోయినా జిల్లా స్థాయి అధికారులు అయితే ఆ నిరాశ అనేది ఉంది అనేది తెలిసి డిబేట్ పెట్టాం. సో ఒక ఉద్యోగ సంఘాల నాయకుడిగా మీరున్నారు కాబట్టి మీ దృష్టికి అలాంటి అసలు విన్నపాలు కానీ అలాంటి విజ్ఞప్తులు కానీ అసలు రానేలేదా? ఇటు రీసోర్స్ పర్సన్స్ నుంచి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నారు కదా, వారి సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నారు కదా, సో కేవలం అమరావతి ఉద్యోగులు మాత్రమే మీ పరిధిలోకి రారు, జిల్లా స్థాయి ఉద్యోగులు ఉంటారు, రీసోర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారి నుంచి ఎలాంటి విజ్ఞప్తులు కానీ ఏమి రాలేదా వీటిపైన? అసలు వ్యతిరేకత లేదా? ఓవరాల్ గా మేడం ఈ ప్రభుత్వంలో ఈ అడ్మినిస్ట్రేషన్ అయితే చాలా బాగుంది. అయితే ఉద్యోగులకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానివ్వండి, తర్వాత డిఏలు కానివ్వండి, టిఏ కానివ్వండి, తర్వాత మాకు రావాల్సినటువంటి కరువు భత్యాలు కానివ్వండి. ఈ రోజు చూడండి, ప్రతిదీ పెట్రోల్ కాడి నుంచి ప్రతిదీ రేటు పెరిగిపోయింది. ఒక ఆఫీస్కి వెళ్ళి రావాలంటే రోజుకు 200 రూపాయలు పెట్రోల్ పోయించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక 2-వీలర్కి. అలాంటిది ఆ సరుకులు కానీ రేట్లు పెరిగిపోయినాయి. ఆ పెరిగిన రేట్లకు అనుగుణంగా ఒక సగటు ఉద్యోగికి జీతాలు లేవు. కాబట్టి ఏంటంటే మేము జీత భత్యాల విషయంలో సఫర్ అవుతా ఉన్నాము. ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా అవన్నీ సవరించి మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటివి బెనిఫిట్స్ ఇస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇంకా ఈ ప్రభుత్వంలో సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకి ఎటువంటి నజరానాలు, ఎటువంటి ఇవ్వవలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా బాధపడుతున్న మాట వాస్తవం. డానీ గారు చెప్పండి, సో ఓవరాల్ గా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఉత్తర్వులు ఏదైతే జారీ చేసిందో దీనిపైన అసలు ఉద్యోగుల్లో వ్యతిరేకతే లేదని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మేము పరిశీలించినంత వరకు ఏంటంటే చాలామంది వర్క్ బర్డెన్ మాకు పెరుగుతోంది, సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశం దగ్గర నుంచి గవర్నమెంట్ సర్వీస్ ఏదైనా మాకు అది ఎక్స్ట్రా వర్క్ అని చెప్పేసి జిల్లా స్థాయి ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈయన ఒక సంఘం నాయకులుగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్తున్నారు. ఇదేనా అక్కడ వాస్తవ పరిస్థితి? డానీ గారు, నేను అన్నిటికన్నా ఒక మాట చెప్పాలనుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా వచ్చేటువంటి రెవెన్యూలో 90% పైగా ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు, ఆఫీసు నిర్వహణ ఖర్చులకు, పెన్షన్లకు సరిపోతుంది. కాదు అని వాళ్ళిద్దరిని లైన్లో ఉన్న వాళ్ళని చెప్పమనండి. ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం రెవెన్యూలో 90% పైగా, 95% పైగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం, భత్యాల కోసం, భవనాల అద్దె కోసం, పెన్షన్ల కోసం సరిపోతుంది. వాహనాల ఖర్చు రాకపోకల కోసం సరిపోతుంది. ఎంత రెవెన్యూ తెస్తామో దాదాపు అంత ఖర్చు అవుతుంది వీళ్ళ కోసం. వీళ్ళ గురించి ఇంకా ప్రజలు ఒకరా మాట్లాడడం అర్థం కాదు. రెండవది, మీరు ఏదైనా పనుండి ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, ఎనీ ఆఫీస్, వీళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు అంటున్నారు కదా, ఫలానా ఆఫీస్ లో మా ఓడు మా యూనియన్ మెంబర్ అని చెప్పమనండి. అతని దగ్గర వెళ్తా పని పెట్టుకొని చేస్తాడేమో చూడండి, చేరండి.
చాలా ప్రజలంటే వీళ్ళ నిర్లక్ష్యము, వీళ్ళు బతికేది ప్రజలు ఇచ్చే ట్యాక్స్ మీద, మొత్తం ట్యాక్స్ వీళ్ళకి వెళ్తుంది. ఈ రోడ్లకి అభివృద్ధి కోసం వేరే అప్పులు చేస్తుంటుంది గవర్నమెంట్ ఎప్పుడు కూడా. రెవెన్యూకి జీతభత్యాలకు ఉన్నటువంటి నిష్పత్తి చెప్పమనండి వాళ్ళని. యనమల రామకృష్ణ గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు, 95% ప్రభుత్వానికి రెవెన్యూ ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలకు సరిపోతుంది. జీతభత్యాలు, పెన్షన్లు అంత తినేస్తారు వీళ్ళు. పైగా ప్రజల కోసం పనిచేయరు. యు గో టు ఎనీ ఆఫీస్ అండ్ ఎనీ వన్, మున్సిపాలిటీ, ఊరు గ్రామ పంచాయతీ దగ్గర నుండి సెక్రటేరియట్ వరకు ఏదైనా పని ఉండి ఎప్పుడైనా వెళ్తే ఎప్పుడైనా ఎవరైనా ఉచితంగా పనిచేశారా? అంటే రూల్ ప్రకారం కొర్రీ పెడతారు, ఏదో కొర్రీ పెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కనీసం సానుభూతి కూడా లేదు. ఆయన ఎవరు ముందు 10 సార్లు మానవీయ ఆ మానవీయ మనుషులు అక్కడ ఉంటారు. ఆఫీస్కి వెళ్తే తెలుస్తుంది. లేదా వారిద్దరికి చెప్పమనంటే నాకు దగ్గర 10 పనులు ఉన్నాయి జరగాల్సిన రూల్ ప్రకారంగా, నేను ఆఫీస్కి వెళ్తా, వీళ్ళ యూనియన్ మెంబర్ ఎవడు ఉంటే చెప్పమనండి, అతను ఆ పని చేస్తాడో లేదో చూద్దాం. ఇది ఛాలెంజ్. గురునాథం గారు, ఎనీ రెస్పాన్స్? ఇది ఛాలెంజ్. కాదు, విజయవాడ కలెక్టరేట్ లో ఫలానా ఉద్యోగి మా సంఘ సభ్యుడు ఆ టేబుల్ మీద ఉన్నాడు, ఆ పని మీద మీరు వెళ్ళండి, చేసి పెడతారని చెప్పండి, వెళ్తా. రాజేశ్వరి గారు చెప్పండి పాప, ఆయన ఫేస్ చేస్తారు కాబట్టి ఆయన ఆవేదన ఆయన అడుగుతున్నారు. నిజంగా పనులు అయ్యే పరిస్థితి ఉందా అని చెప్పి. ఎవరైనా ఇప్పుడైనా ఉచితంగా పనిచేశారా? రాజేశ్వరి గారు తప్పు లేదు, ఆయన ప్రశ్నించడంలోనే తప్పు అనట్లేదు. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, మీ సభ్యుడి పేరు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ పేరు చెప్పండి, అతని దగ్గర గవర్నమెంట్ పని మీద వెళ్తాను నేను. అక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు. మరి నేను గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి చెప్తాను మేడం, వినండి. మీరు ఒకటి డానీ గారు, మీరు ఎట్లా ఉందంటే అసలు ఎంప్లాయీస్ ని తీసేసేద్దామా? అసలు మీరు గురునాథం గారు, ఇది నేను కూడా అబ్జెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజలు కట్టుతున్న పన్నుల్లోంచి జీతం తీసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజాసేవ చేయాల్సిందే. మీరు అన్న మాట నేను కూడా వ్యతిరేకిస్తాను. అలా ఎస్ గురునాథం గారు, మీకే ఇస్తున్నాము, అవునా కాదా? ఏమంటే మీరు వినండి డానీ గారు, మొత్తం ట్యాక్స్ మీ జీత భత్యానికి ఇస్తున్నామా, అవునా కాదా? చెప్తున్నాను, ఆ పాయింట్ వస్తున్నాను, చేసినంత మీకు ఇచ్చేయాలి. మీరు మటుకు ప్రజల కోసం పనిచేయరు. లేదా ఛాలెంజ్ చేశాం మీకు, అయ్యా కలెక్టర్ ఆఫీస్ లో ఫలానా ఉన్నాడు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోనో మరో దాంట్లోనో, మీరు ఏ పని మీద వెళ్ళండి, డబ్బులు తీసుకొని చేస్తాడు నా సంఘ సభ్యుడు అని చెప్పండి. ఏమండి ఏనండి సార్, రెండు చెప్పలేరు, వదిలేయండి. మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారు. ఏంటి అంకెలు మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పుకుంటున్నారు. 95% మీకు ఇవ్వాలా? రెవెన్యూ మొత్తం వసూలు చేసి 90% ప్రభుత్వ ఉద్యోగ జీత భత్యాలకు ఇచ్చేయాలా? 95%. అవునా కాదా? పాయింట్ నెంబర్ 1. కాదు, మీ నిజాయితీ పనులు ప్రజల కోసం పనిచేస్తూ మీరు అనుకున్నారు అనుకోండి, 4 ఆఫీసులో పేరు చెప్పండి నాకు. కలెక్టర్ ఆఫీస్, ఆఫీసులు ఉన్నారు మా మనుషులు, మా సంఘ సభ్యులు నిజాయితీ పనులు పనిచేస్తారు చెప్పండి. జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు మీరు స్పెసిఫిక్ గా మాట్లాడలేదు. స్పెసిఫిక్ గా పేరు చెప్పండి. జనరల్ చేసుకున్నానా? గురునాథం గారు, అంటే ఆయన ఇప్పుడు ఓపెన్ గా ఒక మాట అడుగుతున్నారు. నిజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగట్లేదంటే మీరు మాత్రం విధులు నిర్వర్తిస్తున్నారు, 24 hours అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. సో ప్రజాసేవ కోసమే ప్రభుత్వ అధికారులు ఉండేటప్పుడు వారికి సేవ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ విధులు సమయం పూర్తిగా చేయట్లేదు అనేది ఇటు ఉద్యోగుల నుంచే కాదు ప్రజల నుంచి కూడా వస్తున్న వ్యతిరేకతే. దాన్ని ఆయన క్వశ్చన్ చేస్తున్నారండి, అందులో తప్పేం లేదు. ఆన్సర్ చేయండి. ఆయన యూనియన్ నాయకుడు అని చెప్తున్నారు, వినపడుతుందండి? రైట్, చెప్పండి. మా సంఘ సభ్యుడు, మీరు ఒక యూనియన్ నాయకులు అని చెప్తున్నారు. మీ సంఘ సభ్యులు ఏ ఆఫీసులో ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, నేను వెళ్తా వాళ్ళ దగ్గర. పనులు ఉన్నాయి ప్రజలకి, ఆయా టేబుల్లతోటి వాళ్ళు ఎంత మేరకు పనిచేస్తారో, ఎంత నిజాయితీగా పనిచేస్తారో
వీడియో తీసి మరీ పెడతా ఈసారి మీకోసం. ఓకే, మీ ఫోన్ నెంబర్ దొరుకుతుంది కదా నాకు. రాజేశ్వరి మేడం పోనీ గారు, పోనీ ఆయన చేసిన సవాల్ స్వీకరించండి. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ చేసిన పని ప్రపంచానికి తెలుస్తుంది రాజేశ్వరి కదా. మేడం గారు, నేను డానియల్ గారు వీడియో ఆన్ చేయండి సవాళ్ళకి సార్. నేను సమాధానం చెప్తాను. వీడియో ఆన్ చేయండి. గుడ్డారం గారు చెప్పండి. డానీ గారు సమాధానం చెప్పనట్లేదు. నేను చెప్పలేదు, జవాబు మీరేదే చెప్పి తప్పించుకుంటుంటే మీరు వినట్లేదు. మేడం గారు, రాజేశ్వరి మేడం గారు మీరు ఒకే మాట్లాడచ్చా? ద్వారంతో మాట్లాడుతున్నారు. సరే డానీ గారు, మీరు 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 క్వశ్చన్ చేశారు కదా, ఆయన ఆన్సర్ చేస్తారంట. ఒక నిమిషం వినండి, ఏనివ్వండి. మీరు వీడియో ఆన్ చేయండి. ఎస్ చెప్పండి. డానీ గారు, ఆయన ఒక ప్రజా గొంతుకు గాను లేకపోతే జిల్లా స్థాయి ఉద్యోగుల గొంతుకు గాను మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, సవాల్ చేశారు. నీట్గా అడుగుతున్నారు. ఆయన ఏ సంఘం తరపున మాట్లాడుతున్నారు, లేకపోతే పర్టికులర్ పర్సన్స్ చెప్పండి, ఎక్కడ పని అవుతుందో అక్కడికే వెళ్తామని చెప్పి ఆయన ఒక హక్కు ద్వారానే అడుగుతున్నారు. సో దానికి సూటిగా ఆన్సర్ చేస్తారు. రాజేశ్వరి మేడం గారు, ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఏదైనా ఏ వ్యవస్థ అయినా నడవాలంటే రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఈ రోజు ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వంలో భాగమే ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం అనేది నడవడం కష్టం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లంచాలు తీసుకునే పని అవుతుందంటే అసలు ఈ లంచాలు అలవాటు చేస్తుంది ఎవరు, లంచాలు ఇస్తుంది ఎవరు? దీని మీద ఒక వ్యవస్థ ఉంది. లంచం తీసుకుంటా పట్టుబడితే వాళ్ళ జీవితమే సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కాదండి, ఇవన్నీ రాంగ్. ఒక ప్రభుత్వ ఉద్యోగిని బాధ్యుని చేయడం కరెక్ట్ కాదు. మరి డానీ గారు ప్రభుత్వ ఉద్యోగుల ద్వేషిలాగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సాధక బాధలు ఆయన తెలియవు. ఇన్ కేసు ఒక ఉద్యోగ సంఘ నాయకుడుగా నేనేం చెప్తున్నానంటే, డానీ గారికి ఏ డిపార్ట్మెంట్ లో పవన్ గారు మీరు 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 అలా నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. పవన్ గారు, అవునా కాదా? 95% అవునా కాదా? 95% అవునా కాదా? 95% కదా, 95% ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో పనిచేస్తున్నారు. 5% ఎవరో మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండొచ్చు. ట్యాక్స్ అంతా కూడా వాగిపోతుంటే గవర్నమెంట్ వచ్చే రెవెన్యూ మొత్తము ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్తున్నది. 95% డానీ గారు, అది రాంగ్ అండి. కంట్రిబ్యూషన్ ఫర్ దిస్ నేషన్. అసలు మీ కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూషన్ ఫర్ నేషన్. ఎంప్లాయీస్ పని చేస్తున్నారు, వేతనం తీసుకుంటున్నారు. సరే సరే గురునాథం గారు, మీరు మీరు మరి కాస్త రెచ్చగొట్టేలా మాట్లాడితే పాప ఆయన ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తెర ముందుకు వచ్చి చెప్పలేని విషయాలు ఆయన గొంతుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అంత సక్రమంగా పనిచేసే పరిస్థితి ఉంటే ఎవరు క్వశ్చన్ చేయరు. ప్రజలు కట్టే పన్నుల నుంచే జీతాలు తీసుకునేటప్పుడు ప్రజలకు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ గొంతుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి సూటిగా చెప్పండి. మన టాపికే డైవర్ట్ అయిపోయింది అసలు కంప్లీట్గా చెప్పాలంటే. చెప్పండి. డబ్బు లేకుండా పని జరుగుతుంది. ఇద్దరు పేరు చెప్పంటే ఇద్దరు యూనియన్ నాయకులు ఒక్కొక్కటి పేరు చెప్పలేకపోయారు. మీరు ఏదో ఒక శాంపిల్ తీసుకొని మీరు అంతా చెడిపోయిందని మాట్లాడితే ఎట్టండి? 6 లక్షల మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇద్దరు పేరు చెప్పలేకపోయారు మీరు. ఎట్లా ఉందంటే అన్నట్టుంది, రాజధాని అమరావతి ప్రాంతాలు అంతా వేసిలు అన్నట్టుగా అట్లా ఉంది. మీరు చెప్పటం పవన్ కుమార్ గారు, డానీ గారు ప్లీజ్, డానీ గారు ప్లీజ్, డానీ గారు ప్లీజ్, పవన్ కుమార్ గారు మీరు చెప్పండి. ఉద్యోగ సంక్షేమ సంఘం కార్యదర్శి మీరు ఉన్నారు కాబట్టి ఎస్ నిజంగానే మీకు, ఎందుకంటే మేము కొంతమంది ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా మేము మీ దృష్టికి తీసుకొచ్చాం వెరీ స్టార్టింగ్. అందుకే వ్యతిరేకత ఉంది అనే అంశంతోనే నేను డిబేట్ స్టార్ట్ చేయడానికి కారణం అది. చాలామంది తెర ముందుకు రాకపోవచ్చు, బట్ అమరావతికి వచ్చే ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం సానుకూలంగానే వెళ్తోంది. దీన్ని మేము గట్టిగా క్వశ్చన్ చేస్తే ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందనే భయం కూడా చాలామంది ఉద్యోగుల్లో ఉంది. ఇదైతే వాస్తవం. దీనికి సంబంధించి ఏదైనా ఒక ఉద్యోగుల సంఘం నుంచి పోరాడే పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే ఇప్పుడు ఏడాది అయింది, మరొక 3 ఏళ్ళు అవుతుంది, ఎప్పటికీ వెసులుబాటు ఇలాగానే ఉంటుందా అమరావతి ఉద్యోగులకు సంబంధించి? పవన్ గారు. గవర్నమెంట్ అజమాయిషీ చేస్తుంది. ప్రభుత్వ పాలకులు ఎవరు ఆదేశిస్తారో వాళ్ళ అనుగుణంగా అక్కడ ఆఫీసర్లు కానీ అక్కడ ఉద్యోగస్తులు కానీ పనిచేస్తూ ఉంటారు. ప్రతి పాలనలో కూడా ప్రభుత్వ పాలనలో
మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తాను, ప్రభుత్వ పని మీదే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తాము, డబ్బులు తీసుకోకుండా ఎవరైనా పని చేస్తారేమో ఇద్దరు పేర్లు చెప్పండి అని అడిగా మిమ్మల్ని, జవాబు చెప్పలేదు. లక్షల మంది ఉన్నారండి ఉద్యోగస్తులందరూ కరప్టెడ్ కాదు. మీరు ఎట్టా ఉందంటే ఆయన అందరూ కరప్టెడ్ అనలేదు, ఉద్యోగుల పేరు చెప్పండి పని చేయించుకుంటారు అన్నట్టుగా ఉంది. మీరు రాజేశ్వరి మేడం గారు తీసుకోవాలి, సంబోధించడం కరెక్ట్ అంటే అది పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చ కనపడినట్టుగా ఉంది. డానీ గారు మీరు మాట్లాడేటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వ పవన్ కుమార్ గారు, డానీ గారు కాసేపు సైలెంట్ గా ఉండండి, కాసేపు సైలెంట్ గా ఉండండి. పవన్ కుమార్ గారు ఆయన ఒక బాధ్యత గల పౌరునిగానే అడిగారు. 95% మీరు ఉద్యోగాల రూపంలో వేతనాల రూపంలో తీసుకుంటున్నప్పుడు ప్రజల కోసం పని చేయరా? ప్రభుత్వ ఉద్యోగం అంటేనే 8 గంటలు పని చేయాలి. సో ఎన్నేళ్ల పాటు వెసులుబాటు తీసుకుంటారు? 11 ఏళ్ళు పూర్తయిపోయింది, ఇంకా వెసులుబాటు తీసుకుంటారా? చేసే పని కూడా మీరు అన్నట్టుగా 7 గంటలు చెప్తున్నారు కానీ 5 గంటల పని చేస్తున్నారు అంటున్నారు. పోనీ పని చేసే విధానమైనా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి అట్లీస్ట్. అంతేగాని ఆయన చెప్పింది అడిగిన దాంట్లో అబ్జెక్షన్ అయితే కనిపించట్లేదు. పవన్ గారు అబ్జెక్షన్ అయితే ఏం లేదు. పరిపాలన చేస్తాం అంతేగాని వ్యక్తిగతంగా నాకేదో ఒకటి జరిగిందని చెప్పి అది ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇది ప్రపంచం అంతా జరుగుతుంది, ఇదంతా ఇట్టనే జరుగుతుంది అని అనుకోవటం భ్రమ. అది తప్పు. ఊహల్లోకి వెళ్ళటం తప్పు. వ్యక్తిగతంగా కాదు. డానీ గారు మాట్లాడతాం. వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్? మీకు ఇక్కడ డిబేట్ లో మాట్లాడతారో తెలుస్తుంది. మాట్లాడతారేంటబ్బా నాకు అర్థం కాదు. మీరే డానీ గారు ప్లీజ్ పవన్ కుమార్ గారు, గురునాథం గారు ప్లీజ్ అండి, పవన్ కుమార్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. గురునాథం గారు డానీ గారు ప్లీజ్, పవన్ కుమార్ గారు మీరు క్లారిటీ ఇవ్వండి. ఒక యూనియన్కి సంబంధించిన అన్ని రకాల ఉద్యోగులకు సంబంధించి ఒక యూనియన్కి సంఘ కార్యదర్శిగా ఉన్నారు కనుక నిజంగానే వ్యతిరేకత లేదా ఈ విషయంలో? ఎందుకంటే మేము స్వయంగా మాట్లాడి తెలుసుకున్న తర్వాతనే ఈ అంశాన్ని చర్చకు తీసుకున్నాం. నిజంగానే ఒక సంఘానికి సంబంధించిన నాయకులుగా ఉన్నారు కాబట్టి మీరేదో అక్కడ అమరావతికి సంబంధించి పాసిబుల్గా మాట్లాడడానికి లేదు. ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉన్న అంశమే. నిజంగానే మీ దృష్టికి ఇలాంటి విజ్ఞప్తులు కానీ ఏమీ రాలేదా? ఉద్యోగస్తులందరూ కరెక్ట్ కానప్పుడు డానీ గారు సత్యశీలురు అని మేము ఎలా భావించాలి? నేను అడిగింది అది కాదు. డానీ గారు ఇప్పుడు కార్నర్ కాదు, డానీ గారు టార్గెట్ కాదు, డానీ గారు టార్గెట్ కాదు. మీరు యూనియన్ సంఘ కార్యదర్శిగా ఒక నాయకుడిగా ఉన్నారు కనుక మీరు రేపు మళ్ళీ ఇదే అంశం పైన మేము చర్చకు తీసుకున్నప్పుడు మాకు మళ్ళీ అభిప్రాయాలు కూడా వస్తాయి. చాలా మంది ఉద్యోగుల నుంచి మాకు ఫోన్ కాల్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ అంశమే మేము చర్చకు తీసుకుంటే కనుక ఆ రోజు కూడా పవన్ కుమార్ గారు మాట్లాడాల్సి ఉంటుంది. సో మీరు ఒక యూనియన్ నాయకులుగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగానే వ్యతిరేకత లేదా? బుకాయించే ప్రయత్నం చేస్తున్నారా? డానీ గారి బదులు కాదు, డైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రమ్ మెగానే. ఉద్యోగ సంఘాలుగా మేము వ్యతిరేకంగా లేదు ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం బాగుంది. అయితే మాకు ఉన్నటువంటి అసంతృప్తి ఏంటంటే మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. దాని గురించే ఉద్యోగుల బాధ తప్పితే ఇంకా మిగతా అన్ని విషయాల్లో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో బాగుంది. సో ఇప్పుడు జీవో మీద అయితే వ్యతిరేకత లేదు పూర్తి స్థాయిలో? లేదు. రైట్. గురునాథం గారు వ్యతిరేకత లేదంటున్నారు. ఒకవేళ ఈ ఏడాది ముగిసిన తర్వాత మళ్ళీ కొనసాగింపు అడిగితే కూడా మళ్ళీ కొనసాగింపిస్తారా? నిజంగా ఎక్కడ వ్యతిరేకత అనేది లేదా? మేడం రాజేశ్వరి మేడం గారు, ఇది ఒక్కటే 1 year కి ఇచ్చాం మేము జీవో. 1 year కి ఇచ్చాం. 1 year తర్వాత జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఒకవేళ వీళ్ళే ఎంప్లాయీసే, సెక్రటరియట్ ఎంప్లాయీసే మేమే మార్చుకొని మన తెలంగాణలో లాగా రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేస్తాం, మా సమస్యలు పరిష్కారం అయిపోయింది, నీకు అవసరం లేదు ఈ వెసులుబాటు, ఈ జీవో, మేము హైదరాబాద్ కాదు ఇక్కడే ఉంటున్నాము అని వాళ్ళలోనే మార్పు వచ్చి వాళ్ళు దే హిమ్సెల్ఫ్ దే డిక్లేర్ దే విల్ అపీల్ టు గవర్నమెంట్, కొనసాగించాల్సిన అవసరం లేదని అంటే ప్రజాభిప్రాయం మేరకు, ఉద్యోగ సంఘాల యొక్క అభిప్రాయం మేరకు
వ్యతిరేకతని పరిగణలో తీసుకొని డెమోక్రసీలో ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ మార్చుకోవచ్చు, దానికి ఏముంటది. అది ఎప్పటికప్పుడు చేసుకునేటువంటి నిర్ణయాలమ్మా. ఇందాక అన్నారు వాళ్ళు డానీ గారు చెప్తున్నట్టుగా 90% జీతాలండి. ప్రభుత్వ ఉద్యోగులు వద్దా, రిక్రూట్మెంట్ వద్దా, తీసేసేద్దామా? అసలు ప్రభుత్వం అంటే పాలన అంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులే కదా ప్రభుత్వం అంటే. ఎవరు డెమోక్రసీలో? అసలు తీసేద్దామా? అది కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు మర్డర్లు జరుగుతున్నాయి అని ఎక్కడో చాట అని ఈ సమాజంలో మనుషులందరూ కాల్ చేస్తామా? లేకపోతే ఏదన్నా ఉరి తీసేస్తామా? లేకపోతే ఇంకోటి చేస్తామా? అంటే ఆయన అడుగుతున్నది వెసులుబాటు ఎన్నాళ్ళు అని. మీరు 1 year అంటారు కాదు, 12 ఏళ్ళు అవుతుంది. మరో 3 ఏళ్ళు కూడా ఎలా ఉంటే 15 ఏళ్ళు అవుతుంది. మాక్సిమం ఒక సర్వీస్ పర్సన్, ఒక పర్సన్ సంబంధించి సర్వీస్ కాలం ఇది కరెక్ట్ గా చెప్పాలంటే. రాజేశ్వరి మేడం గారు, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఏమి పోషించడు, ఉద్యోగులకు రిలీఫ్ ఏమి ఇచ్చే వ్యక్తి కాదు. అలాంటి మనస్తత్వం ఆయన్ని కానే కాదు. ఉద్యోగుల్ని పిండి పని చేయించుకునే మనస్తత్వం ఈ ప్రభుత్వాన్ని. అయితే పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం జరగలేదు కాబట్టి పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వసతి సౌకర్యాలు ఏర్పాటు జరగాలి. జరిగే వరకు తప్పని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు మాత్రం ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ పవన్ కుమార్ గారు, గురునాథం గారు అండ్ డానీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా అయితే పని గంటల విషయంలో ఏపీ గవర్నమెంట్ జారీ చేసిన ఉత్తర్వుల పైన ప్రజా వ్యతిరేకత లేదు అంటున్నారు. సో మా దృష్టికి వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అంశం వచ్చింది కనుక ఈరోజు డిబేట్ తీసుకున్నాం. సో దీనిపైన ఎవరైనా వేరే ఉద్యోగ సంఘాలు లేకపోతే ఉద్యోగులు స్పందిస్తే కనుక ఇదే అంశం పైన మళ్ళీ డిబేట్ కొనసాగిస్తాం. సో ప్రభుత్వ సేవకులు ప్రజలకు సేవ చేసేందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. నిజంగా చేయాల్సిన 8 గంటలు పని చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగికి ఉంటుంది. కానీ ఎన్నేళ్ల పాటు ఈ వెసులుబాటు కల్పిస్తారు? మానవీయ కోణం అనుకున్న 1-2 ఏళ్ళు ఉంటుంది, కానీ దాదాపు ఇప్పుడు ఇచ్చిన జీవోతో కలిపి 12 ఏళ్ల వెసులుబాటు ఇస్తున్నారు. ఈ పాలనా కాలంలో మరో 3 ఏళ్ళు కూడా వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది కనుక నిజంగా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత లేకపోతే ఇక్కడ డిమాండ్ చేయాల్సిన ఏం లేదు. కానీ చాలామంది ఉద్యోగులు అయితే దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే 7 గంటలు చెప్తున్నారో కేవలం 5 గంటలే పని చేస్తున్నారు, అది కూడా పూర్తి స్థాయిలో ఉండట్లేదు. ఇలా అయితే కనుక అమరావతి ఎలా పరుగులు పెట్టిస్తారు? సచివాలయ ఉద్యోగుల విషయంలోనే ఇంత నిర్లిప్తంగా ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తే మిగతా ఉద్యోగుల విషయంలో ఎలా? అట్ ద సేమ్ టైం రీసెర్చ్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.